హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా వ్లాగ్ ఏంటంటే అండి, మా కన్న బంగారానికి అయితే అక్షరాభ్యాసం చేయించామండి. నేను అక్షరాభ్యాసం కావాల్సిన వస్తువులు అయితే స్క్రీన్ పైన ఇచ్చేసానండి. యాక్చువల్గా అక్షరాభ్యాసం ఎక్కడ చేయించామంటే, మేమైతే బోనాలకి ఊరు వెళ్ళామండి. ఊరు వెళ్ళినప్పుడు ఇంకా అక్కడే అక్షరాభ్యాసం చేయించాము. అక్కడ సరస్వతి టెంపుల్ ఉంది. అది ఎక్కడ అంటే మనకి వచ్చేసి జైచాల డిస్టిక్లో మల్లెల మండలంలో నూకపల్లి గ్రామం. నూకపల్లి అంటే అది నూకపల్లి విలేజ్కి చాలా దూరం ఉంటుంది టెంపుల్ అని. అది ఒక కొండ మీద ఎత్తు మీద ఉంటుందండి టెంపుల్ వచ్చేసి. అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే అసలు మనకి కొంచెం స్లోప్ లాగా ఎక్కి వెళ్ళాలండి. వెహికల్స్ అయితే అంత కొంచెం ఒక వరకు వస్తాయి, బాగా అంతవరకు అయితే రావు వెహికల్స్. గుడి వ్యూ అయితే చాలా బాగుందండి. గుడి చుట్టుపక్కల అయితే ప్లేస్ అయితే చాలా బాగుంది. మామూలుగా స్కూల్ పిల్లలు అయితే ఎక్కువ పిక్నిక్ ఇక్కడ తీసుకొస్తారు. స్కూల్ పిల్లల్ని వ్యూ బాగుంటుంది, పిల్లలు ఆడుకునే ప్లేస్ బాగుంటుందని ఇక్కడ తీసుకొస్తారు. మేమైతే కాళ్ళు అయితే బయట కడుక్కోనికి ట్యాప్లు ఉన్నాయని ట్యాప్ల దగ్గర కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. అసలు గుడి వ్యూ అయితే చాలా బాగుందండి. అసలు అది రష్ ఏం లేదు. రష్ ఉంటే మాత్రం అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదండి. యాక్చువల్గా ఎక్కువ అక్షరాభ్యాసం అయితే వసంత పంచం అంటే మాఘశుద్ధ పంచమి నాడు వస్తుందండి. ఆ రోజు జరుపుతారు. మాఘశుద్ధ పంచమి అంటే ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి చాలామంది ఆ రోజు చేస్తారు. అది వచ్చేసి మనకి February 2 ఉందండి. మేమైతే మా కన్న బంగారానికి 3 years వెళ్ళిపోతాయని మేమైతే ముందైతే అక్షరాభ్యాసం చేయించాము. మేమైతే గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు అయితే ఫస్ట్ చేసాము. 5 ప్రదక్షిణలు చేసేసి గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. పంతులు అయితే మాకు చెప్తున్నారు, మీకైతే అక్షరాభ్యాసానికి ఏమేమి కావాల్సిన వస్తువులు చెప్పామో అవన్నీ అయితే తీసి పక్కన పెట్టేసుకోండి అని చెప్పారు. మేమైతే అన్నీ తీసుకొని రెడీగా పెట్టేసుకున్నామండి. అయితే ఆయన చెప్పిన అన్నీ ఇలా చేయండి అలా చేయండి చెప్తే మొత్తం నేను తీసాను, దాన్ని మొత్తం పెట్టేసుకున్నాను. పూజ స్టార్ట్ అయిందని చూడండి. గురవే నమః ఉద్దేశ్య సకలజాతవేదోషఘ్నురుతిమమ అశోభుంచమయ్యమావహ జీవనం చరిశోభితం దీపం ప్రజ్వాల్య నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. దీపానికి నమస్కారం. అపవిత్రో పవిత్రో వా సర్వవస్తాంగతోపి వ యస్మరేతో పుండరీకాక్షం సభాయభ్యంతరచుష్మిః. మీకు గ్లాసుల నీళ్ళు ఉన్నాయా? బొటన వేలుతో పైన 3 సార్లు నీళ్లు చల్లుకోండి. బొటన వేలుతో గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. నమస్కారం చేసుకోండి. దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్య నమః. ఓం శ్రీ మహేశ్వర అస్మాన్ పరిసమాప్త్యర్థం కలశ గణపతి సరస్వతి పూజాం కరిష్యే. కుడి చేతులు తీసుకోండి. తీసుకోండి. మీకు ఒక గిన్నె ఇచ్చిన కదా, అక్షతలు చేతులు నీళ్లు పోసిన గిన్నెలో కొంచెం ముందు పెట్టి ఈ పండుగ జరుపుకోండి మేడం. పండుగ నిజ ప్లేట్ జరుపుకోండి, అన్నీ జరుపుకోండి. మళ్ళీ తీసి పెట్టి పోసుకోండి సార్. నీళ్ళు పోసుకున్న వదలండి. ఓకే, మీ మేడం పోసిన ఆ గ్లాసు బౌల్ ఇటు పెట్టుకోండి. ఇప్పుడు అవసరం లేదు, అది ఏంటి ఈ సైడ్ పెట్టుకోండి. సైడ్ పెట్టుకోండి. అక్కడన్నా ఇక్కడన్నా అక్కడ కుంకుమ వేయండి, అక్షతలు వేయండి, పసుపు కుంకుమ అక్షతలు, ఒక పుష్పం కూడా వేయండి, పువ్వు కూడా వేయండి. పసుపు ఒక పువ్వు ఒక పువ్వు కలశాన్ని చేతులు క్లోజ్ చేయండి. క్లోజ్ కలశస్య ముఖే కంటే రుద్రమాసి మూలే తత్రసిత బ్రహ్మ మధ్య మాతృ సాగర శ్రేష్ఠ దీపావసుందరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదారణం అంగైత సహితా సర్వే కలశాం సమాజ దయాంత దేవ పూజా తుదక్షకారిక గంగే జయమ్నే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. ప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మాన్ని సంప్రోక్ష. నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్వా గణపతికి మవామహే కవిం కవీనాం ఉపమస్రవస్త్వం జ్యేష్ఠ దేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవి నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. పోక దగ్గర గౌరమ్మ దగ్గర అక్షతలు వేయండి. ఫస్ట్ పోక దగ్గర వేయండి, తర్వాత గౌరమ్మ దగ్గర. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఆసనం అటొక్క పుష్పం ఇటొక్క పుష్పం పెట్టుండి, పెట్టి అక్షతలు వేయండి. పోక దగ్గర ఒకటి, గౌరమ్మ దగ్గర పుష్పం పెట్టుండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఆసనం సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి రెండింటిపైన. ఓం నియం సమర్పయామి, స్వప్నయామి, స్నానం సమర్పయామి. పువ్వుతో 2 చుక్కల నీళ్ళలోని రెండింటి మీద
स्वप्नयामि स्नानं समर्पयामि ओम श्री महागणाधिपते नमः महाकाली महालक्ष्मी महासरस्वती देवी नमः वस्त्रात्रे अप्रीतार्थं अक्षतान् समर्पयामि गन्धद्वारां दुराकर्षां नित्यपुष्णां गवेषणम् ईश्वरेयं सर्वभूतानां काम्योपेश्वरम् ओम श्री महागणाधिपते नमः महाकाली महालक्ष्मी महासरस्वती देवी नमः हरिद्राचूर्णं समर्पयामि पस्पु वेण्डि कुंकुमं शोभनं दिव्यं सर्वदा मंगलप्रदं मया नीतो महादेवी तुभ्यं दास्यामि घटम् ओम श्री महागणाधिपते नमः महाकाली महालक्ष्मी महासरस्वती देवी नमः कुंकुमाकज्जलादि मंगलद्रव्याणि शुभात्मिकम् ओम श्री महागणाधिपते नमः महाकाली महालक्ष्मी महासरणरै करवीर्मै कुलकेतकै शुभै पुन्नागै झादिदुस्मै मन्दारै च सुशोभितै नीलोत्पलै शुभच्चन्नै तत्कालतरसम्भवै कल्पितानि च मल्यानि गृहाण अखिलवन्दिते ओम श्री महागणाधिपते नमः महाकाली महालक्ष्मी महासरस्वती देवी नमः पुष्पानि समर्पयामि పువ్వులు పెట్టండి ఇప్పుడు కొన్ని అక్షతలు కుడి చేతిని తీసుకొని ఎడమ చేతులు పట్టుకొని ఇద్దరు ఎడమ చేతులు కారు కూడా పెట్టండి నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ఘనాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం కాళచంద్రాయ నమః ओम ललाटाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूरजाय नमः ओम श्री महागणाधिपते नमः షోడశ నామ పూజాం సమర్పయామి మొత్తం మీద ఇప్పుడు మళ్ళీ అక్షర పాదౌ పూజామి ఓం బ్రహ్మణ్యమూర్తే నమః గుల్మౌ పూజయామి ఓం జగత్స్వరూపిణ్యే నమః జింగే పూజామి ఓం జగదాభ్యామి ఓం జన్మహీనాయ నమః జగనం పూజామి ఓం గంభీరనాభే నమః नाभीं पूजामि ओम हरिपूज्याय नमः उदरं पूजामि ओम लोकमात्रे नमः स्तनौ पूजामि ओम विशालवक्षसे नमः वक्षस्थलं पूजामि ओम गानविचक्षणाय नरीमः कंठं पूजामि ओम स्कंदप्रपूज्याय नमः स्कंधौ पूजामि ओम गणबाहुवे नमः बाहुं पूजामि ओम पुस्तकधारिण्ये नमः हस्तौ पूजामि ओम श्रोत्यबन्धवे नमः श्रोत्रे पूजामि ओम वेदस्वरूपाय नमः भक्तं पूजामि ओम सुनासाय नमः नासिकां पूजामि ओम बिंबोष्टाय नमः ओष्ठौ पूजामि ओम कमलचक्षुषे नमः नेत्रे पूजामि ओम तिलकधारिण्ये नमः पादं पूजामि ओम चंद्रमूर्ते नमः शुभ्रान् पूजामि ओम सर्वप्रदाय नमः मुखं पूजामि ओम महासरस्वते नमः शिरः पूजामि ओम ब्रह्मरूपिण्ये नमः सर्वनियमानि पूजयामि गौरवमधिकरवेश नमः ओम वरप्रदाय नमः ओम पद्मनिलयाय नमः ओम श्रीप्रदाय नमः ओम पद्माक्षाय नमः ओम पद्मवक्त्रदाय नमः ओम शिवानुजाय नमः ओम पुस्तकहस्ताय नमः ओम ज्ञानमुद्राय नमः ओम रमाय नमः ओम कामरूपिण्ये नमः ओम महाविद्याय नमः ओम महापातकनाशिन्ये नमः ओम महाश्रयाय नमः ओम मालिन्ये ओम महाभुजाय नमः ओम महाभाग्याय नमः ओम महोत्साहाय नमः ओम दिव्यंगाय नमः ओम सुरवंदिताय नमः ओम महाकालाय नमः ओम विंध्याचलं विराजिताय नमः ओम चंडिकाय नमः ओम ब्राह्मे नमः ओम ब्रह्मज्ञानैक साधनाय नमः ओम सौदामिन्ये नमः ओम सुधामूर्ते नमः ओम सुभद्राय अर्पयामि ఒక పువ్వు పసుపుల నుంచి గౌరవ కళ్ళు మూసుకొని ఇట్లా 5 సార్లు దించాయ స్వహ ఓం అపానాయ స్వహ ఓం వ్యానాయ స్వహ ఓం ఉదానాయ స్వహ ఓం సమానాయ స్వహ మధ్య మధ్య పానీయం సమర్పయామి మళ్ళీ నీళ్ళల్లండి పండ్ల మీద మధ్య మధ్య పానీయం సమర్పయామి ఉత్తరాపోషానం సమర్పయామి హస్త మహాకాళి మహాలక్ష్మి అందరినీ రమ్మంటారు బయట ఉన్నామని
या पुण्येन तुषारहारधरलया शुभ्रवस्त्राणि या वीणा पूर्वे साध्या सन्ति देवाः ओम श्री महागणाधिपते नमः महाकाली महालक्ष्मी महासरस्वती देवी नमः यथास्थानं प्रवेशयामि ओम शांति 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 ओम అని 5 సార్లు ఆ చూపులు వెళ్ళి బాబు రింగు బాబు చూపులు వెళ్ళి రింగు అనుకున్నాను ఓ శ్రీ టోటల్ 5 టైమ్స్ అదే పెట్టాను శ్రీ రాసుకో బల్బం పట్టు ఓం ఓం నమః శివాయ సిద్ధం నమః ఓం నమః శివాయ సిద్ధం నమః ఓం నమః శివాయ సిద్ధం నమః ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ కవర్లో గట్టిగా గట్టి కొట్టుడు కూడా రాదు పోనీ కొట్టుడు మునిగా పట్టు పట్టు రైట్ రాయి కొనేలు కోకోనట్ వాటర్ తాగవా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినాక నేను చెప్పాను కదండి గుడి పక్కన మనకి ప్లేస్ ఉంది వండుకొని, కానీ యాక్చువల్గా మేము ఏం తెచ్చుకోలేదు వంట చేసుకోనికి. ఇంకా మా అన్న వాళ్ళంటే మాడపచ్చి వాళ్ళ ఇల్లు పక్కనే ఉంటుంది, అంటే ముత్యంపేట గ్రామం అని చెప్పాను కదండి, మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంటికి వెళ్ళి మాకు వంట కావాల్సిన సామాన్ మొత్తం తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాతకి ఇంకా ఆలుగడ్డ టమాటా పప్పు చేసుకొని అన్నం వండుకొని అక్కడే తినేసి కాసేపు కూర్చున్నామండి. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. మామూలుగా మనకి ఏదైనా ఫోటోషూట్లో కూడా చాలా బాగుంటుందండి పక్కన ప్లేస్ అయితే. నాకైతే బాగా నచ్చింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.